ఎరా 11 మెంబర్స్ హ్యాండ్ రైజ్ చేసి ఉన్నారా? డౌన్ చేయండి. ఏదైనా ప్రాబ్లం ఉంటే ఉంచండి. ప్రాబ్లం ఏమైనా ఉందా? 11 ఉన్నారు హ్యాండ్ రైజ్ చేసి. కాదురా, ఒకే సెల్ మీద ఉన్నాను, మళ్ళీ అది రిమూవ్ చేయాలరా? ఓకే. ఓకే, ఇందాక టోళ్ళని అనుకుంటారా? ఆశీష్ స్టార్ట్ చేస్తారా? ఏదైనా ఇబ్బంది ఉండి చెప్పు నాకు. సరేరా, వాల్యూము స్ట్రెంత్ గురించి చెప్తాను. యాక్చువల్గా ఏమంటామంటే కాన్సన్ట్రేషన్ టర్మ్స్ ఆఫ్ H2O2 అంటావరా. కాన్సన్ట్రేషన్ బోర్డు మీద లైటింగ్ బాగానే ఉంది కదా ఆశిష్? H2O2 కాన్సన్ట్రేషన్ టర్మ్స్ ఆఫ్ H2O2. H2O2 ఓకే, రైట్. సరే, కాన్సన్ట్రేషన్ టర్మ్స్ ఆఫ్ H2O2 రా. దాంట్లో మెయిన్ పాయింట్ ఏంటంటే వాల్యూమ్ స్ట్రెంత్ రా ఒకటి. రెండోదిరా పర్సెంటేజ్ వెయిట్ బై వాల్యూమ్. వెయిట్ అంటే వెయిట్ ఆఫ్ సొల్యూట్ రా. వాల్యూమ్ అంటే వాల్యూమ్ ఆఫ్ సాల్వెంట్ రా. రెగ్యులర్ వర్డ్స్ మొలారిటీ, నార్మాలిటీ రా. అయితే నువ్వు మెయిన్గా డిస్కస్ చేయాల్సింది వాల్యూమ్ స్ట్రెంత్ గురించారా. మెయిన్ ఎవడైనా వాల్యూమ్ స్ట్రెంత్ అంటే ఏం చెప్తామంటే దానికి ముందు కొద్దిగా బ్యాక్గ్రౌండ్ చెప్పాలరా. అంటే ఆల్రెడీ ఫస్ట్ సైకోమెట్రీ ఇప్పుడు చెప్పాను రా, కాదు అప్పటి మీద ఇప్పుడు బాగా అర్థమైంది లేదు టాపిక్. నువ్వురా H2O2 తీసుకున్నావు అనుకోండి, ఇది H2Oగా ప్లస్ ఆక్సిజన్గా బ్రేక్ అయ్యిద్దిరా. అంటే నేసెంట్ ఆక్సిజన్ అయితే ఓ పెడతాంరా, మామూలుగా ఆక్సిజన్ అయితే O2గా రాస్తాంరా. ఇక్కడ చిన్న పాయింట్ ఏంటంటారా, మనం ఈ H2O2 అనేది లిక్విడ్ రా, ఈ ఆక్సిజన్ అనేది గ్యాస్ రా. H2O2 అనేది లిక్విడ్, ఆక్సిజన్ అనేది గ్యాస్. ఇప్పుడు రా కొన్ని పాయింట్స్ చెప్తారా. వాల్యూమ్ స్ట్రెంత్ అంటే మీనింగ్ ఏంటంటే సింపుల్గా మాట్లాడితే ఓకేనా, నంబర్ ఆఫ్ టైమ్స్ ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ ఆక్సిజన్ గ్యాస్ ఆర్ వాల్యూమ్ ఆఫ్ H2O2. మళ్ళీ ఇంకోసారి రా, నంబర్ ఆఫ్ టైమ్స్ ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ H2O2. ఓకేనా, నంబర్ ఆఫ్ టైమ్స్ ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ H2O2, సారీ, నంబర్ ఆఫ్ టైమ్స్ ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ O2, ఆక్సిజన్ గ్యాస్ రా, ఆక్సిజన్ గ్యాస్. ఓకేనా, ఇదిరా విత్ రెస్పెక్ట్ టు H2O2 వాల్యూమ్. అంటే తేడా ఉందిరా, ఆక్సిజన్ ఏమన్నా గ్యాస్ స్టేట్ లో ఉంటుందిరా, H2O2 లిక్విడ్ స్టేట్ లో ఉంటుందిరా. ఇది సరే. ఇప్పుడు నేను ముందు ఒక పాయింట్ చెప్తాను రా. ఈ H2O2 1 మోల్ ఉంటేరా ఆక్సిజన్ ½ మోల్ ఉంటుందిరా. ఆక్సిజన్ ½ మోల్. ఇంకోసారి రా, H2O2 1 మోల్ ఉంటే ఆక్సిజన్ ½ మోల్ ఉంటుందిరా. ఫస్ట్ పాయింట్ ఇది. రెండో పాయింట్కి వద్దాంరా. అప్పుడు రా ఇది వెయిట్ రా 34 గ్రామ్స్. ఇది వాల్యూమ్ అంటారా 11.2 లీటర్స్. మీకు అందరూ తెలుసు ఈ 34 గ్రామ్స్ రా, అది 11.2 లీటర్స్. కాసేపు ఈ డిస్కషన్ పక్కన పెడదాంరా. ఇప్పుడు నేను చెప్పేది వినండి. 10 వాల్యూమ్ స్ట్రెంత్ H2O2 అన్నాం అనుకోండి రా. 10 వాల్యూమ్ స్ట్రెంత్ H2O2, 10 వాల్యూమ్ స్ట్రెంత్ H2O2. దీని మీనింగ్ ఏంటంటారా, 1 లీటర్ H2O2 లిక్విడ్ తీసుకుంటే దాని నుంచిరా 10 లీటర్స్ ఆక్సిజన్ రావాలరా. 10 లీటర్స్ ఆక్సిజన్ కావాలరా. ఆక్సిజన్ గ్యాస్ రాది, జాగ్రత్త. ఇది మటుకి సొల్యూషన్ రా, లిక్విడ్. ఇది మాత్రం అది. అయితే ఇంకో పాయింట్ కూడా ఉంది. ఒకవేళ ఇది 2 లీటర్స్ తీసుకున్నారనుకోండి, ఇది 20 రావాలరా. జాగ్రత్త. ఈ సొల్యూషన్కి వచ్చే గ్యాస్ 20 లీటర్. అంటే 20 టైమ్స్ 2కి 20 ఉంది. అప్పుడు మళ్ళీ 1కి ఏమవుతుంది, అది మళ్ళీ 10 అవుతుందిరా. పోనీ ఇంకోటి 1 ml H2O2 తీసుకున్నారనుకోండి మీరు, అప్పుడు ఆక్సిజన్ 10 ml ఉండాలి. 10 టైమ్స్ అని మాత్రమే చెప్పాను ఇందా మీకు. 10 ml ఆక్సిజన్ గ్యాస్. ఓకేరా. ఒకవేళ నువ్వు 20 వాల్యూమ్ స్ట్రెంత్ అన్నావు అనుకో, ఇది మీనింగ్ రా, ఈ పక్కన చెప్తుంది. ఇప్పుడు 20 వాల్యూమ్ స్ట్రెంత్ అంటే ఏం మీనింగ్ చెప్తామంటే 20 టైమ్స్ ఉండదు, ఇందా 10 టైమ్స్ కదా. ఇప్పుడు 1 లీటర్ H2O2 సొల్యూషన్ తీసుకున్నారు అనుకోండి, అది
20 లీటర్స్ ఆక్సిజన్ ఇవ్వాలి జాగ్రత్త. ఇందాక 2 లీటర్స్ 20 ఇవ్వాలన్నాను ఆక్సిజన్. ఇప్పుడు 2 అంటలేదురా, 1 లీటరే 20 లీటర్స్ ఇవ్వాలన్నాను. 1 లీటరు 20 లీటర్స్. ఓకేనా? ఆశిష్ ఏమైనా కాంప్లికేషన్ ఉందా? హ్యాండ్స్ రైజ్ చేసి ఉన్నారు. ఆడియో బాగానే ఉంది సార్, వీడియో కొంచెం అప్పుడప్పుడు ఆగుతుందా? పోనీ అన్న డిస్టర్బెన్స్ అంతగా ఆగుతుందా? ప్రాబ్లం లేదా? అరే మరీ అంత కాంప్లికేషన్ ఉంటే రైట్ చేయండి, లేదా డౌన్ చేయండి రా. ఒక్క నిమిషం. ఏం లేదా, సెల్ ఫిట్ చేస్తుందిరా, మళ్ళీ టైం అంతా వేస్ట్ అయిపోద్ది. హ్యాండ్స్ రైజ్ చేసినట్టు ఏం కనిపించట్లేదు సార్. కనిపించట్లేదా? పాత దాంట్లో ఉన్నారా ఏంటైతే? సరే సరే, ఓకే ఓకే, సర్లేరా. సోమేశ్వర్ అంటరా, ఎరా ఏంట్రా ప్రాబ్లం ఏమన్నా ఉందా? సరే డౌన్ చేసాడులేరా. సరే, ఇది అంటాను చూడు, అనుమానం పెనుభూతం అంటారు కదా. ఆ మొదట్లో డౌట్ వచ్చినప్పుడు ఇంక మళ్ళీ ఏమన్నా ఇబ్బంది ఉందా అనిపిస్తూ ఉంటుందిరా. ఓకే రైట్, సరే ఓకేరా. బోర్డు క్లియర్గానే ఉంది కావచ్చు, మీకు బిగిన్ చేద్దాంరా. ఇప్పుడు ఈ పాయింట్ రా, ఇక అసలు విషయానికి వద్దాం. ఇది ఏం చెప్పానంటే మీనింగ్ చెప్పాను. 10 వాల్యూమ్ స్ట్రెంత్ అంటే ఆక్సిజన్ వాల్యూమ్ 10 టైమ్స్ ఉండాలన్న హైడ్రో H2O2కి. అదే 20 వాల్యూమ్ అంటే 20 టైమ్స్ ఉండాలన్నాను. ఇది ఇప్పుడు రా ఇక్కడికి వస్తే మనం ఏం చేస్తామంటే, ఇది లిక్విడ్ అంటే ఆక్వస్ సొల్యూషన్ తీసుకుంటాం జనరల్గా. అసలు విషయానికి వద్దాం. ఇప్పుడు 1 లీటర్ సొల్యూషన్ ప్రిపరేషన్ గురించి చెప్తున్నారు వినండి. 34 grams ఆఫ్ H2O2 dissolved in 1 liter. 34 grams 1 liter లో డిజాల్వ్ చేసాం అనుకున్నారా. 34 grams ఆఫ్ H2O2 is dissolved in 1 liter. 1 liter లో డిజాల్వ్ చేసాం. అయిపోయిందిరా ఇది. లేకపోతే ఇంకొక నిమిషం రా, 34 లీటర్స్ తీసుకుని డైరెక్ట్ పాయింట్కి వెళ్ళిపోదాం. ఓకే సార్, మళ్ళీ కన్ఫ్యూజన్ రబ్ చేస్తున్నారు ఈ పాయింట్. ఇప్పుడు రా వినండి, ఈ ఈక్వేషన్ తీసుకున్నాం కదా, 34 grams నుంచి 11.2 లీటర్స్ ఆక్సిజన్ వచ్చిందని చెప్పాను కదా ఇక్కడ. ఇప్పుడు రా 10 లీటర్స్ ఆక్సిజన్ రావాలంటే ఎంత H2O2 కావాలి? ఇది క్వశ్చన్ రా. H2O2 వెయిట్ అంటే వెయిట్ ఆఫ్ H2O2 is equal 10 into 34 by 11.2 రా. ఇది 30.36 grams వచ్చిందిరా. అంటే నా ఉద్దేశం ఏంటంటే, మళ్ళీ రెండునికి 11.2 లీటర్స్ రావాలంటే 34 grams కావాలరా. 30.36 grams రావాలంటేరా 30.36 grams ఉంటారా H2O2 10 లీటర్స్ వస్తారా. వస్తే 10 లీటర్స్ వస్తాయి. ఓకే, ఇప్పుడు రా యూ డిజాల్వ్ 30.36 grams H2O2 ఇన్ 1 లీటర్ సొల్యూషన్. అంటే ఏంటంటే మీనింగ్, ఈ 1 లీటర్ అంటే H2O2 వాటర్ రెండు కలిపి 1 లీటర్ ఉంటాయి. అంటే నువ్వు కలిపే వాటరు ఈ H2O2, ఎందుకంటే H2O2 కూడా లిక్విడే కదా, ఆ మొత్తం సొల్యూషన్ 1 లీటర్ ఉండాలి. దాంట్లో 30.36 grams డిజాల్వ్ చేశాను. ఎంత డిజాల్వ్ చేసాను? 30.36. మళ్ళీ 34 grams అయితే 11.2 లీటర్స్ వస్తాయి. వాటర్ తోడుకోలేదు H2O2ని. మరి 30.36 కాబట్టి అది ఎంత వస్తుంది అంటే 10 లీటర్స్ ఇస్తారు. అంటే ఇది ప్రిపరేషన్ ఆఫ్ 10 వాల్యూమ్ స్ట్రెంత్ H2O2. ప్రిపరేషన్ ఆఫ్ 10 వాల్యూమ్ స్ట్రెంత్ H2O2. 10 వాల్యూమ్ స్ట్రెంత్ H2O2 యొక్క ప్రిపరేషన్ ఈ బోర్డు మీద. ఓకేనా? ఇది ఫస్ట్ పాయింట్. ఎంత డిజాల్వ్ చేస్తారో 30.36 grams H2O2 ఇన్ 1 లీటర్. ఒక పాయింట్ అయిపోయిందిరా. పర్సంటేజ్ చెప్పాలనుకోండి రా, 30.36 grams H2O2 1 లీటర్ కదా. 1 లీటర్ అంటే ఎన్ని ml రా? 1000 ml. పర్సంటేజ్ అంటే నువ్వు 100 ml కదా చెప్పాల్సింది. అప్పుడు ఎంత ఉంటుందంటే రా 3.036 ఉంటుందిరా. అంటే పర్సంటేజ్ వెయిట్ బై వాల్యూమ్ is equal to 3.036 పర్సంటేజ్ వెయిట్ బై వాల్యూమ్. ఇది రబ్ చేస్తున్నారు బోర్డు మీదది. మళ్ళీ కంటిన్యూషన్ చెప్తాను.
ఒకవేళ దీంట్లో మీరు మొలారిటీ కనుక్కోవాలనుకోండిరా, అప్పట్లోరా స్టాయికోమెట్రీ చెప్పినప్పుడు ఇది ఒక అరగంట పాటు చెప్పాను రా. ఇప్పుడు అరగంట కాదు, యాక్చువల్ 5 నిమిషాలు చెప్పాలి. కాకపోతే ఏంటంటే ఆ ప్రాబ్లం తోటి కొద్దిగా లేట్ అయింది. సర్వీషన్కి వద్దాం. అంటే మారిపోద్దని చాలాసార్లు చెప్తాను నీకు. మనం స్ట్రెంత్ పెరిగే కొద్ది ఫాస్ట్ కంప్లీట్ చేసుకుంటారు. ఇప్పుడు మొలారిటీ ఫార్ములా ఏంట్రా? వెయిట్ బై 30.36, మాలిక్యులర్ వెయిట్ 34. వాల్యూమ్ రా ఇన్ ఎంఎల్ తీసుకుంటారా 1000 ml అని, లీటర్లు అయితే 1 రా. 30.36 by 34/1. ఇది 0.893 మోలార్ రా. మర్చిపోయాను, నిన్న ఇప్పుడు నాకు మెసేజ్ పెట్టాడురా. H2O2 రా వినండి, NaOH తోటి రియాక్ట్ అయింది అనుకోండి, అంటే బేస్ తోటి రియాక్ట్ అయింది అనుకున్నారా. Na2O2 ప్లస్ 2H2 అంటే నా ఉద్దేశం యాసిడ్ బేస్ టైట్రేషన్స్ ద్వారా n ఫ్యాక్టర్ 2 రా. యాసిడ్ బేస్ టైట్రేషన్ n ఫ్యాక్టర్ ఎంత 2. యాసిడ్ బేస్ టైట్రేషన్ n ఫ్యాక్టర్ 2. అదే విధంగా రా ఇంకో పాయింట్ తీసుకుందాం, అంటే వేరేది. ఓకేనా? అది రిడాక్స్ రియాక్షన్ కూడా రావచ్చు, అది మళ్ళీ తర్వాత మాట్లాడతారా. ఇప్పుడు రా నార్మాలిటీ ఎంత తీసుకుంటాం అంటే 0.893 ఇంటూ 2 రా, 1.786. 2 ఏంటంటే n ఫ్యాక్టర్ రా, 2 ఏంటి n ఫ్యాక్టర్. ఇప్పుడు ఒక్క నిమిషం మీరు వినండి. 10 వాల్యూమ్ స్ట్రెంత్ రా నేను తీసుకుంది, అది ఎంత పర్సెంటేజ్ వెయిట్ బై వాల్యూమ్కి ఈక్వల్ అయిందంటారా? ఓకేనా, చెప్పానా? 3.036% వెయిట్ బై. ఎంత మొలారిటీ అంటే 0.893 మొలారిటీరా. నార్మాలిటీ అంటే 1.786. ఒరే నువ్వు ఈ రేషియోలో మార్చుకోవచ్చు. ఈ రేషియోలో ఏంటి సార్ మార్చదు అంటే, ఒకవేళ నువ్వు 20 వాల్యూమ్ స్ట్రెంత్ అన్నారు అనుకోండి, అప్పుడు అది 2 into 3. సార్ మల్టిప్లై చేస్తే వాల్యూ వచ్చింది అనుకో, అది కాదు నా ఉద్దేశం. అంటే 6.072 వస్తుంది అనుకోండి, అది చెప్పడం నా ఉద్దేశం కాదురా. ఇది కూడా ఎంతరా? 2 into 0.893. ఇది కూడా ఎంత? 2 into 1.786 నార్మాలిటీ. ఒకవేళ 100 వాల్యూమ్ స్ట్రెంత్ అన్నారు అనుకోండి, ఏం లేదు 10 టైమ్స్ గా దీనికి, కాబట్టి ఇది కూడా అంతే. 10 into 3.036. ఇది కూడా 10 into 0.893. ఇది కూడా 10 into 1.786. ఆ తర్వాత కన్వర్షన్ చూద్దాంరా. ఇప్పుడు 10 వాల్యూమ్ స్ట్రెంత్ H2O2 రా 0.893 మోలార్ H2O2కి ఈక్వల్ అయింది కదరా, 0.893. అందుకని ఎప్పుడన్నా వాల్యూమ్ స్ట్రెంత్ క్యాలిక్యులేట్ చేయాలంటారా, వాల్యూమ్ స్ట్రెంత్ 1/0.893 ఇంటూ 1/0.893 ఇంటూ మొలారిటీ. ఇదిరా ఈ 1/0.893 ఎంత అవుతుందండి? 11.2 ఇదిరా, 11.2 ఇంటూ మొలారిటీ. ఓకేనా? అదే రెండోది వాల్యూమ్ స్ట్రెంత్ నార్మాలిటీలో తీసుకోవాలనుకోండి, సరే ఇంకెందుకు ఆల్రెడీ తెలిపోయింది అక్కడ, 5.6 ఇంటూ నార్మాలిటీ. ఎందుకంటే 2 ఇంటూ మొలారిటీ నార్మాలిటీకి ఈక్వల్ రా. ఓకే. మూడోది వాల్యూమ్ స్ట్రెంత్ పర్సెంటేజ్ వెయిట్ బై వాల్యూమ్లో తీసుకోవాలనుకోండి, 3.3. ఓకేనా? ఇంటూ పర్సెంటేజ్ వెయిట్ బై వాల్యూమ్ అంటారు. పర్సెంటేజ్ వెయిట్ బై వాల్యూమ్. ఇది కన్వర్షన్స్ రా. ఇది కూడా ఎలా వచ్చింది సార్ అంటే ఏమన్నా ఇందాకలాగానేరా, ఇందాకేమన్నా ఇది 1/0.893 వేస్తారా, ఇంకోటి 10 వేయాలి కదా, 1 into 10 రా, అది మర్చిపోయాను రా, 1 into 10. ఓకే, 11.2 రా. ఇది కూడా అంతేరా, 10 by ఇందాక 3.036 ఉంచుండ్రా, ఇది నియర్లీ ఇది వస్తారా. ఇలా కన్వర్ట్ చేయాలరా. ఇంకో పాయింట్ రా, ఓకేనా, అంటే ఎలా వచ్చిందో చెప్పాను. ఇందాక ఇక్కడ 10 మర్చిపోయాను, గుర్తు చేశాను. ఇక రెండో పాయింట్లోకి వస్తేరా, ఎప్పుడన్నారా వాల్యూమ్ ఆఫ్ ఆక్సిజన్ లిబరేటెడ్ అని ఒక క్వశ్చన్ అడుగుతాడు రా.
వాల్యూమ్ ఆఫ్ ఆక్సిజన్ లిబరేటెడ్. అప్పుడు వాల్యూమ్ స్ట్రెంగ్త్ ఆఫ్ H2O2 ఇంటూ వాల్యూమ్ ఆఫ్ H2O2 రెండు ఒకటి కాదురా. వాల్యూమ్ అంటే మనం జనరల్గా చెప్పే ఎంఎల్ లీటర్ల దగ్గర, వాల్యూమ్ స్ట్రెంగ్త్ అంటే అది రోడ్ కన్ఫ్యూజ్ అవ్వద్దురా. వాల్యూమ్ ఆఫ్ O2 liberated is equal to వాల్యూమ్ స్ట్రెంగ్త్ ఆఫ్ H2O2 ఇంటూ వాల్యూమ్ ఆఫ్ H2O2. ఇక మిగిలిన కేసుల్లో నార్మల్ కాంప్లికేషన్ ఏంటంటే మీరు స్టాయికోమెట్రీని అప్లై చేసుకుంటే వెళ్ళాలరా. ఇది వాల్యూమ్ స్ట్రెంగ్త్ గురించి డిస్కషన్ అప్ చేస్తున్నారా. ఇది తర్వాత ఇందాక యాసిడ్ గా తీసుకున్నాం కదా, ఇప్పుడు H2O2 రా. ఓకేనా, H2O ప్లస్ ఆక్సిజన్ గా మారింది అనుకున్నారు, ఇది ఆక్సిజన్కి ఇచ్చింది అనుకున్నారు. ఓకేనా, ఈ ఆక్సిజన్ బయటకు రావటం వల్ల ఇది ఏమవుతుందంటే ఆక్సిడైజింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. ఏజెంట్ అది కూడా రాసుకుంటాం వర్క్. అట్ ద సేమ్ టైం ఓకేనా, ఇట్లా ఆక్సిజన్ ఇవ్వటమే కాదురా, ఇది రెడ్యూసింగ్ ఏజెంట్ గా కూడా యాక్ట్ చేస్తుంది. H2 యాక్ట్స్ యాజ్ రెడ్యూసింగ్ ఏజెంట్ ఆల్సో. కదా ఆక్సిజన్ ఇచ్చినప్పుడు మాత్రం ఆక్సిడైజింగ్ ఏజెంట్ రా ఇది. ఇంకొక చిన్న క్లారిఫికేషన్ రా, H2O2 బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేస్తారు. ఆ బ్లీచింగ్ ప్రాపర్టీ డ్యూ టు ఆక్సిడేషన్ రా. ప్రాపర్టీస్ లోకి వెళ్ళలేదురా. నేను మీకు మొన్న ఈ మధ్య కూడా హైడ్రోజన్ పెరాక్సైడ్ చెప్పుకున్నప్పుడు వాళ్ళు చెప్పాను నేను, అది వదిలేయండి రా, దాని జోలికి వెళ్ళలేదు. ఇక తర్వాత పాయింట్ అవుతారు అంటే ఆక్సిడైజింగ్ ఏజెంట్ గా చాలా ఎగ్జాంపుల్ చెప్పాను, రెడ్యూసింగ్ ఏజెంట్ గా చాలా చెప్పాను, అది నా ఉద్దేశం. ఆ తర్వాత ఓలియం గురించి మాట్లాడాలరా. సార్ అందరికీ తెలుసు ఓలియం. ఓకేనా, మొన్న ఈ మధ్య కూడా 6th గ్రూప్ లో కూడా వచ్చిందిరా. దాన్నే జనరల్ గా మనం అనేది ఏంటంటే H2SO4 ప్లస్ SO3 రా. ఇది మనం చెప్పేది ఓలియం రా, ఈ రెండు కలిపితే. ఓకేనా, మొత్తం కలిపితే H2S2O7 అంటాం. దీన్నే పరడైసల్ఫ్యూరిక్ యాసిడ్ అని కూడా చెప్తారా. ఓకేనా, సారీ పైరోసల్ఫ్యూరిక్ యాసిడ్ అని కూడా చెప్తారా. అయితే నేను ఇదంతా చెప్పడం కోసం స్టార్ట్ చేయలేదు. ఓలియం పర్సంటేజ్ చెప్పేటప్పుడు జనరల్ గా గ్రేటర్ దాన్ 100 ఇస్తాడు. ఈ పర్సంటేజ్ ఎప్పుడు కూడా 100 కంటే ఎక్కువ ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నారా, 100 ప్లస్ ఎక్స్ అని తీసుకున్నారా, అంటే 100 కంటే ఎక్కువ ఉంటుంది కదా. మీకు ఆ రోజు క్లాస్లో ఏం చెప్పానంటారా, ఈ 100 ఏంటంటే H2SO4 ప్లస్ SO3 వెయిట్స్, సమ్ ఆఫ్ వెయిట్స్ ఆఫ్ H2SO4 అండ్ SO3, ఆ రెండు వెయిట్స్ కలిపి 100. మరి ఇదేంటంటే ఓకేనా, పాసిబుల్ వెయిట్ ఆఫ్ వాటర్ యాడెడ్, అంటే దానికి ఎంత వాటర్ యాడ్ చేయొచ్చు అనే అవకాశం, అంతేకాని చేస్తామని కాదురా. పాసిబుల్ వెయిట్ ఆఫ్ వాటర్ టు బి యాడెడ్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను నేను, 109% అని తీసుకుంటున్నారా. ఇది ఫస్ట్. అందరికి తెలిసింది ఏంటంటారా, H2O ప్లస్ SO3 gives rise to H2SO4. ఇది 80 grams రా, అంటే 1 mole. ఇది 18 grams రా. సరేరా, ఇప్పుడు రా ఎంత వాటర్ పాసిబుల్ వెయిట్ అంటే 9 grams వాటర్ రా పాసిబుల్ వెయిట్. ఓకేనా, అంటే ఎంత SO3 ఉండాలి అంటే 40 grams ఉండాలి రా అక్కడ. మళ్ళీ ఇంకోసారి ఇది 9 grams. ఓకేనా, ఇప్పుడు నేనేమంటానంటే 109% అంటేరా 40 grams SO3 రా, 60 grams H2SO4 రా, 9 grams ఛాన్స్ టు యాడ్ వాటర్ రా. అంతేగాని ఆ వాటర్ యాడ్ అయిందని నేను చెప్పట్లేదురా, వాటర్ యాడ్ చేయడానికి అవకాశం ఉంటుంది అని చెప్తున్నాను. అఫ్ కోర్స్ ఈ వాటర్ యాడ్ చేస్తేరా ఈ SO3 కూడా ఏమవుతుంది, H2SO4 అయితే మొత్తం H2SO4 అయిపోద్ది అప్పుడు. ఓకేనా, ఇది ఒకవేళ నువ్వు ఇది కాకుండా ఒక సింపుల్ క్యాలిక్యులేషన్ ఉండేది 104.5 అన్నావు అనుకోండి, దాన్ని సగం తీసుకుని ఇదే ఈక్వేషన్ లో H2O ప్లస్ SO3. ఓకేనా, ఇది 4.5 grams ఛాన్స్ ఉందంటున్నా కాబట్టి ఇక్కడ SO3 ఎంత ఉండాలంటే 20 ఉండాలి, H2SO4 వస్తుంది.
అప్పుడురా దీంట్లో 104.5లో మీనింగ్ ఏంటంటే 20 grams SO3, 80 grams H2SO4 ర్యాంక్ అంతే. ఒక 4.5 grams ఛాన్స్ టు యాడ్ వాటర్ యాడ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇక వాల్యూమ్ ఇచ్చినప్పుడు ఇదిగో ఈ కాన్సెప్ట్ని తీసుకొని చేయండి రా. ఎవడైనా ఒక 5 minutes సేపు ఆపుతారా. ఈసారి డిగ్రీ ఆఫ్ హార్డ్నెస్ చెప్తాను. మరి డిగ్రీ ఆఫ్ హార్డ్నెస్ థియరీరా మనం చెప్పాను రా మీకు, ఏది హైడ్రోజన్ కాంపౌండ్ దగ్గర. సరే ప్రాబ్లమ్స్ మీకు అందరూ మీరు చేసుకుంటారని కూడా అన్నాను. సరే ఇప్పుడు ఏం చెప్తాను వినండి. సరే అందరికీ బాగా తెలిసిన ఐడియా ఏంటంటే వాటర్లో ఉండే సాల్ట్స్ రా కాల్షియం క్లోరైడ్, సరే అదేవిధంగా మెగ్నీషియం క్లోరైడ్, కాల్షియం సల్ఫేట్, అదేవిధంగా మెగ్నీషియం సల్ఫేట్, మెగ్నీషియం బైకార్బోనేట్ రా, అదేవిధంగా కాల్షియం బైకార్బోనేట్. సరే మీకు ఆ రోజు నేనేం చెప్పానంటే డిగ్రీ ఆఫ్ హార్డ్నెస్ డెఫినేషన్ రా యూనిట్ ఏమైనా పీపీఎం అని చెప్పాను రా. డిగ్రీ ఆఫ్ హార్డ్నెస్ బేసిక్ ఐడియా మాత్రం చెప్తున్నారు. ఇక ప్రాబ్లం చేసేటప్పుడు రకరకాలుగా స్టాయికోమెట్రీని వాడాల్సి వస్తుంది. చెప్పాను పార్ట్స్ పర్ మిలియన్ డెఫినేషన్ దాంట్లోనే ఉందరా. ఒకసారి వినండి. నంబర్ ఆఫ్ గ్రామ్స్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ present in 1 million grams of water. మళ్ళీ ఇంకొస్తే నంబర్ ఆఫ్ గ్రామ్స్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ ప్రజెంట్ ఇన్. మరి యాక్చువల్గా కాల్షియం కార్బోనేట్ రిఫరెన్స్ సాల్ట్ రా, అది ఇట్లా లేదురా. ఎలా రిఫరెన్స్ సాల్ట్ సార్ అంటే ఏనండి, వెయిట్ ఆఫ్ సాల్ట్ ఈజ్ ఈక్వల్ టు మోల్స్ ఆఫ్ సాల్ట్ ఈజ్ ఈక్వల్ మోల్స్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ తీసుకోవాలి. నేను చెప్తాను మీని. ఈ MgCl2 మాలిక్యులర్ వెయిట్ రా 91 grams. 91 grams ఆఫ్ సాల్ట్ రా, ఏం సాల్ట్ రా అది MgCl2 ఈజ్ ఈక్వల్ 100 grams. ఇది మాలిక్యులర్ వెయిట్ రా CaCO3కి. దాని మోల్స్ దీని మోల్స్ ఈక్వల్ అంటే అది 1 mole ఇది 1 mole కింద తీసుకోవచ్చు రా. ఇది 91 కదా, సారీ 95 రా. ఏం లేదు 95 ఎలా వచ్చిందిరా, 71 ఏమన్నా క్లోరిన్ వెయిట్ రా, 24 ఏమన్నా మెగ్నీషియం రా, మొత్తం కలిపితే 95 రా. సరే కరెక్షన్ చేస్తున్నారుగా, రైట్. 100 grams CaCO3కి ఈక్వల్ రా. సేమ్ అదేవిధంగా 111 grams రా ఆఫ్ CaCl2. ఇంక ఇది మారదురా, ఇది 100 grams. అదే మిగిలినవి కూడా రాశారనుకోండి, మెగ్నీషియం సల్ఫేట్ రా 120 రా మాలిక్యులర్ వెయిట్. ఓకేనా, దీనికి ఈక్వల్ రా. కాల్షియం సల్ఫేట్ ఇంకోటి ఇంకో 16 కలపంట, అంటే మెగ్నీషియము కాల్షియం 16 వేరియేషన్ రా, బట్ 136 రా. ఇది కాల్షియం సల్ఫేట్, దీనికి ఈక్వల్ రా. పోనీ ఆ తర్వాత ఇది 146 రా మెగ్నీషియం బైకార్బోనేట్. మెగ్నీషియం బైకార్బోనేట్ జనరల్గా యాడ్ చేసుకోవడం, వేరే ఏం లేదు. ఓకేనా, ఇది అది ఇంకో 16 కలిపితే 162 grams ఆఫ్ కాల్షియం బైకార్బోనేట్ అంటాం. ఓకేనా, ఇది. సరే మీకు ఆ రోజు ఫార్ములాగా చెప్పినప్పుడు ఏం చెప్పానంటారా, ఒక గుర్తు చేస్తాను. డిగ్రీ ఆఫ్ హార్డ్నెస్ అంటే DH రా. ఓకేనా, వెయిట్ ఆఫ్ సాల్ట్ బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సాల్ట్. వెయిట్ గ్రామ్స్ లో ఇవ్వాలరా కంపల్సరీ, కార్లు బ్రాకెట్లు అది కూడా పెట్టుకోండి, గ్రామ్స్ ఇంటూ. ఓకేనా, ఇక్కడ మనం తీసుకునేటప్పుడు 10⁶ కదా, మిలియన్ గ్రామ్స్ తీసుకోవాలి కదా. 100 రా, ఇదేంటంటే కాల్షియం కార్బోనేట్ మాలిక్యులర్ వెయిట్ రా. ఇక్కడ వెయిట్ ఆఫ్ వాటర్ రా, ఇది కూడా గ్రామ్స్ లోనే ఉండాలిరా. ఓకేనా, ఒక 1 minute రా. ఓకేరా, ఇంటూ 10⁶ రా. మళ్ళీ ఇంకోసారి చెప్తాను. వెయిట్ ఆఫ్ సాల్ట్ బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సాల్ట్, ఇది నెంబర్ ఆఫ్ మోల్స్ రా. కొద్దిగా చిన్న డిస్టర్బెన్స్ ఉందిరా. 100 by weight of water.
ఓకేనా? ఒక్క నిమిషం. వెయిట్ ఆఫ్ సాల్ట్ బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సాల్ట్, ఇది నంబర్ ఆఫ్ మోల్స్ రా. ఓకేనా? 100 బై వెయిట్ ఆఫ్ H2O రా, గ్రామ్స్ లో. ఇది గ్రామ్స్, ఇది 10^6. దీనికి ppm రా. ఒకవేళ దీని ప్లేస్ లో మోల్స్ కూడా రాయొచ్చు రా. డిగ్రీ ఆఫ్ హార్డ్నెస్ మోల్స్ ఇంటూ 100 బై ఏదైనా దేని మోల్స్ రా, సాల్ట్ మోల్స్ రా, వెయిట్ ఆఫ్ H2O ఇంటూ 10^6. ఈ ఇందా నేను బేసిక్ మోడ్ లో, మళ్ళీ స్టాయికోమెట్రీ మోడ్ లో వేరుగా ఉంటుందిరా. ఓకే. ఇంకోటిరా, ఎప్పుడన్నా సాల్ట్ ppm ఇస్తాడ్రా. ఒకసారి చూడండి, ppms ఆఫ్ సాల్ట్, ppms ఆఫ్ సాల్ట్ బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సాల్ట్ ఇంటూ 100. అంటే ఇదేం లేదు, ppms ఆఫ్ సాల్ట్ అంటే వెయిట్ ఆఫ్ సాల్ట్, వెయిట్ ఆఫ్ వాటర్ 10^6. ఈ పార్ట్ని ppms ఆఫ్ సాల్ట్ అంటారా. మరి నువ్వు కనుక్కున్న ppms ఆఫ్ కాల్షియం కార్బోనేట్ ఇది. ఇంకో పాయింట్ ఏంటంటే, ఇక్కడ మాలిక్యులర్ వెయిట్ కనుక తక్కువ కాబట్టి, డినామినేటర్లో ఉంది కాబట్టి, ఇఫ్ సేమ్ వెయిట్ ఈజ్ గివెన్, వెయిట్ కనుక సేమ్ అయితే, డిగ్రీ ఆఫ్ హార్డ్నెస్ ఈజ్ మోర్ ఫర్ సాల్ట్ which contains low molecular weight. ఒకే వెయిట్ ఇచ్చినప్పుడు లో మాలిక్యులర్ వెయిట్ ఉన్న సాల్ట్ కి ppm ఎక్కువ ఉంటుందిరా. ఎందుకంటే ఇది డినామినేటర్ లో ఉంది కాబట్టి అని చెప్తున్నాను. ఇది ఒకటిరా. ఓకేనా? సరే, ఒక్క నిమిషం రా, మీతో నేను మాట్లాడతాను. సెల్ తీసి. ఇప్పుడు చెప్పిన దాంట్లో ఉన్న డౌట్స్ ఉంటే అడగండి రా. వర్క్షీట్స్ స్టార్ట్ చేశారా? ఓకే, 1 minute. ఆశీష్, నువ్వు లైన్లో ఉన్నావు కదా, చెప్పు. ఏమన్నా ఇప్పుడు సరే, కొద్దిగా 2 సౌండ్ డిస్టర్బెన్స్ వచ్చింది, కానీ అది వదిలేస్తే ఇది ఇందాకలాగా వీడియో ప్రాబ్లం ఏమన్నా వచ్చిందిరా? బాగానే ఉంది. ఓకే, రైట్. అది అంతవరకు ఓకేరా. ఓకే, వర్క్షీట్స్ ఏమన్నా స్టార్ట్ చేశారా ఆశీష్? క్లాస్ వర్క్ చూస్తాం. వర్క్షీట్ తొందరగా స్టార్ట్ చేయండి, టైం లేదుగా. ఇవాళ ఆల్రెడీ మంగళవారం అనుకుంటా కదా. మర్చిపోయాను ఇందాక. అదే మీరు క్వశ్చన్స్ పెట్టారా? ఇది అదే వీకెండ్ క్యుములేటివ్లో. ఒక్కసారి నేను ఓవర్లుగా చెప్తాను. అది అదే సిస్టంలో సెల్లో ఓపెన్ చేయాలంటే 2వ సెల్ కావాల్సి వస్తుందా? ఏంటంటే విషయం ఏంటంటారా, అందరు వినండి ఒకసారి. 2 ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్ రా. మీరు 73, 75 పెట్టారా. 75లో ఐరన్ ఒక దాంట్లో +3 రా, స్ట్రాంగ్ ఫీల్డ్ లో ఉంది, ఒక దాంట్లో వీక్ ఫీల్డ్ లో ఉందిరా. స్ట్రాంగ్ ఫీల్డ్ లో ఉన్నప్పుడు అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఎన్నంటేరా, ఒక్క అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఉంటుంది, Fe+3. అదే సైనైడ్ కాంప్లెక్స్ ఉన్నప్పుడు. ఇది 75% మీకు వీక్ అండ్ మెయిన్స్ లో. ఆ తర్వాత ఇంకోటి వీక్ ఫీల్డ్ లో ఉందిరా, అప్పుడు Fe+ లో 5 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయిరా. అక్కడ మొత్తం కాంప్లెక్స్ అడిగితే ఏం చేయాలంటే, రెండిట్లో ఉన్నాయి కాబట్టి 6 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ తీసుకోవాలరా. అది 5, ఇది 1. √6 ఇంటూ 6 + 2 రా, √48 రా. అది నియర్లీ 6.93 రా ఆన్సర్. నేను మీకు పెట్టాను 6.93 అని. కరెక్షన్ అడిగిన వాళ్ళకి నేను పెట్టాను. 7 రాదురా, 6.93 వస్తే. ఆశీష్, నేను చెప్పిన లాజిక్ నీకు అర్థమైందా? రైట్, ఒకటి. ఆ తర్వాత మీరు బోల్తా కొట్టిన బిట్ ఒకటి ఉందరా. అదేంటంటే, ఒక కాంప్లెక్స్ ఇచ్చి ఏంటంటే EAN వాల్యూ 54 ఉండాలని చెప్పాడు. సరే, 36 ఆ 54 అది పెద్ద విషయం కాదు, కానీ అదే క్రోమియం కింద ఎలిమెంట్ అయింది. ఎందుకంటే క్రోమియం ఎందుకు కంపేర్ చేస్తాడో మీకు బాగా తెలుసు కాబట్టి. ఏం లేదురా, అక్కడ క్రోమియంలో ఏమవుతాయి అంటే D5S1 ఉంటుందిరా మామూలుగా క్రోమియం ఆటం. దానికి కూడా అంతే ఉంటాయి. మొత్తం 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయని చూడటం నా ఉద్దేశం. ఇప్పుడు రా, నేను చెప్పేది కొద్ది జాగ్రత్తగా వినండి. మీతోటి మొన్న ఆ రోజు క్లాస్ చెప్పినప్పుడు రా, అదే డౌట్స్ చెప్తా, ఓ పాయింట్ చెప్పాను రా, NO 3 ఎలక్ట్రాన్స్ ని డొనేట్ చేస్తుందిరా అని. గుర్తుందా ఆశిష్? ఇప్పుడు విషయం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది అదే క్రోమియంకే చూద్దాం. క్రోమియం లాంటిదే వాడిచ్చింది కూడా. 6 ఉన్నాయిరా, ఏది Dలో Sలో కలిపి. ఓకేనా?
క్రోమింగ్కి ఏమవుతుంది 24 కాబట్టి ఒక 12 ఎలక్ట్రాన్స్ వస్తే 36 అవుతుంది అంటే EN వస్తుంది. ఇప్పుడు దానికి కూడా అంతేరా 12 ఎలక్ట్రాన్స్. వాడు ఫస్ట్ ఇచ్చిన దాంట్లో ఏం చేయాలంటే మనం నేను చెప్పేది వినండి. 3 కార్బన్ మోనాక్సైడ్లు తీసుకొని 2 NOలు తీసుకోవాలరా. దానివల్ల ఏమైంది సార్ అంటే 2 NO నుంచి 6 ఎలక్ట్రాన్స్ వస్తాయిరా, 3 కార్బన్ డైఆక్సైడ్ నుంచి కూడా 6 వస్తాయిరా. మొత్తం ఏమవుతాయి అంటే అప్పుడు ఒకటి 3 ఒకటి 2 రా. అంటే వాడు X Y ఏదో చెప్పాడు, ఒకటి X ఒకటి Y అని, ఒకటి 3 ఒకటి 2. ఒకవేళ మొత్తం అదే ప్లేస్లో కనుక నీవు NOలే తెచ్చా అంటే మామూలుగా తేవాలనుకోండి, ఇప్పుడు ఏం చేయాల్సి వచ్చిందంటే 2 NO మొత్తం COలు తేవాలనుకుంటే 2 NOలు తీసేసిన ప్లేస్లో 3 COలు తేవాలి, ఎందుకంటే 6 ఎలక్ట్రాన్స్ తేవాల్సి వచ్చింది కాబట్టి. అందుకని ఏమైంది అంటారా, వాడేదో సమ్ వాల్యూ ఇచ్చాడు, అందుకని ఆన్సర్ 1 వచ్చిందిరా. ఇది ఆ ప్రాబ్లం. ఇంతకీ సరే ఐడియా అర్థమైందిరా ఆ ప్రాబ్లం ఉంది ఆశిష్? ఓకే, ఇది వరకురా. కావాలంటే అదే పర్టికులర్ ప్రాబ్లం రాసి పెడతాను రా సొల్యూషన్. అంటే వరకు సెల్ చూపించడం కుదరక డైరెక్ట్గా చెప్తున్నాను. ఇది ఇంకో పాయింట్ రా. ఇక వీకెండ్ మెయిన్స్ లో కూడా మీకు 2-3 అబ్జెక్షన్లు పెట్టారా. ఒకటి ఏదో RS కాన్ఫిగరేషన్ సంబంధించింది కరెక్ట్ రా, వాడు ఏదో 4th ఏదో ఇచ్చినట్టున్నాడు, ఇంకోటి 3rd వస్తుందిరా, అది కరెక్టేరా అబ్జెక్షన్. ఆ తర్వాత మిగిలినవి మీరు పెట్టిన అబ్జెక్షన్లు సూట్ అవ్వట్లేదురా. ఇది క్యుములేటివ్ మెయిన్స్ గురించి చెప్తున్నారా, అది 2 ఆన్సర్లు తీసుకోండి. మిగిలినరా సూట్ అవ్వట్లేదండి, మిగిలిన ఏమవుతాయో నేను చెప్తాను వినండి ఒకసారి అందరూ, ఓకేనా? మిగిలిన వాటిల్లోరా ఒక దాంట్లో 7 మెంబర్ రింగ్ ఇచ్చి CONH ఏదో ఇచ్చాడరా. ఓకే, హాఫ్ మెన్ కాదు, ఏంట్రా మెకానిజం పేరేంట్రా స్ట్రైక్ అవ్వట్లేదు, ఏంట్రది ఆక్సైమ్ గా మారేది ఏంటది, క్యాపిటల్ యాక్టివ్ వచ్చిందిలే, దాని పేరేంటి మెకానిజం పేరు గుర్తురాట్లేదా? ఆక్సైమ్ అమైడ్గా మాట హెచ్ మీదే వచ్చిందిరా అంటాము. సరే కండెన్సేషన్ సరే ఓకే, ఆల్రెడీ వాడికి లైన్లో ఉన్నాడు వచ్చి ఉంటుంది నోట్లో కొడుకోడికి. సరే విషయం అదిరా. అయితే అక్కడ కింద ఎజైడ్ అయాన్ కూడా ఇచ్చాడురా. ఆ ఎజైడ్ అయాన్ ఇచ్చినప్పుడు కూడా ఏమైందంటే N3 వచ్చి CO మీద అటాక్ అయినప్పుడు రా రింగ్ ఎక్స్పెన్షన్ జరిగేటప్పుడు N2 బయటకు వెళ్ళిపోద్దురా అక్కడ కూడా. కాబట్టి అక్కడ కూడా నీకు పాసిబిలిటీ ఉందిరా, ఏది ఈ 7 మెంబర్ రింగ్ రావడానికి. ఓకేనా? కాబట్టి మీరు 1 అని అడిగారా, అది 2 ఉన్నాయిరా, వాడు ఇచ్చినట్టే 2. ఓకేనా? అదిరా, అది ఆ క్వశ్చన్ పేపర్లో. ఇక మిగిలినది ఒక్కటి ఉందిరా, నేను నాకు గుర్తు రావట్లేదు, నీకేమైనా గుర్తుందా ఆశిష్? ఒకటి ప్రోడక్ట్ ఆస్పిరిన్ వచ్చింది సార్, ఏదో అనాలిసిస్. రైట్ వెరీ గుడ్. ఆస్పిరిన్ రా మెయిన్ యూజ్ రా, మనకి పెయిన్ రిలీవింగ్ రా, అది మెయిన్ యూజ్. అది పారాసిటమాల్ మెయిన్ యూజ్ ఏమన్నా పైరో అంటే టెంపరేచర్ తగ్గించడం రా. అఫ్ కోర్స్ ఆస్పిరిన్ కూడా కొంత టెంపరేచర్ తగ్గించింది, కానీ మెయిన్ అక్కడ వాడు ఏం చేశాడు, మీకు ఎనాల్జెసిక్ ఏదో ఇచ్చినట్టున్నాడు రా, అదేనా? అదే ఇచ్చాడు. పెయిన్ రిలీవర్ అంటే ఎనాల్జెసిక్ అనొచ్చురా, అది అందుకోసం అదిరా మీరు పెట్టింది. ఇంకేమన్నా ఉన్నాయిరా? ఓకే, వాడు ఏదో బాలాజీ మాట్లాడతాడంట, ఒకసారి మాట్లాడరా. మాట్లాడరా బాలాజీ. సార్ వ్యాట్లో కొన్ని పెట్టాయి కదా సార్. ఊర్రా పెట్టావా, నేను చూడలేదురా. ఓకే, మళ్ళీ ఒకసారి పెట్టు, అయితే రేపైంది చెప్తాను ఏమన్నాడా. ఇప్పుడు పెట్టుంటే మళ్ళీ పెట్టరా, నాకు కనిపించాలి కదరా. మీకు అర్థం కావట్లా మా ప్రాబ్లం. ఆ జూనియర్ ఎంట్రోళ్ళు మీరు, వాళ్ళు సీనియర్ ఎంట్రోళ్ళు, అసలు ఎన్ని మెసేజ్లు వస్తున్నాయి అంటారా, కళ్ళు తిరిగిపోతున్నాయి మెసేజ్లు దెబ్బకి. ఎక్కడ ఉంటున్నాయో ఏందో కూడా అర్థం కావట్లేదు. మీరు అనుకుంటారు మా దానికి రియాక్ట్ అవ్వట్లేదు సార్, వాళ్ళు రియాక్ట్ కాదు, అసలు అర్థం కావట్లేదు, కన్ఫ్యూజ్ అయిపోతున్నాం. సబ్జెక్ట్ కంటే ఈ కన్ఫ్యూజన్ ఎక్కువైంది. ఓకేనా? మీరు ఆన్ ద స్పాట్ పెడితే ఓకేరా, కానీ ఒక్కోసారి కుదరట్లా ఆన్ ద స్పాట్, ఏదో క్లాస్ ఏదో ఉంటుంది అది. సార్ నాకు మళ్ళీ ఇంకోసారి పెట్టి నేను చూస్తాను. సరేరా, ఇంకెవడన్నా మాట్లాడతాడా, లేకపోతే మీటింగ్ క్లోజ్ చేద్దాం, మీరు వర్క్ మీరు చేసుకుందరు. కానీ సుమంత్ మాట్లాడరా, సుమంత్ మాట్లాడు.
డిగ్రీ ఆఫ్ 200 వేస్తే ఇంటూ 100 వేస్తే CaCO3 టర్మ్స్ లో చెప్పినట్టు కదా. ఇంటూ 100 ఇన్ టర్మ్స్ ఆఫ్ CaCO3 చెప్పినట్టు, లేకపోతే సాల్ట్ PPM లో చెప్పినట్టు. సాల్ట్ PPM ని డిగ్రీ ఆఫ్ హార్డ్నెస్ గా తీసుకోకూడదు, ఇన్ టర్మ్స్ ఆఫ్ CaCO3 తీసుకోవాలి. అంటే సెకండ్ది అర్థం కాలేదు సార్. ఏ సెకండ్ అంటే ఇది అదే ppm సాల్ట్ బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సాల్ట్. నేనేం చెప్పలేదు. ఆ పైన వెయిట్ ఆఫ్ సాల్ట్, వెయిట్ ఆఫ్ బై వాటర్ వెయిట్ ఇంటూ 10⁶. దీన్ని PPM ఆఫ్ సాల్ట్ అంటాం. అంటే నంబర్ ఆఫ్ గ్రామ్స్ ఆఫ్ సాల్ట్ ఇన్ 1 మిలియన్ గ్రామ్స్ వాటర్ అని మీనింగ్ రాది. కానీ నువ్వు చెప్పాల్సింది ఏంటంటే PPMs ఆఫ్ CaCO3. కాబట్టి ఈ PPMs మాలిక్యులర్ వెయిట్ తో డివైడ్ చేసి ఇంటూతో 100 తోటి చేయాలి, అప్పుడు CaCO3 లో కన్వర్ట్ అయిపోద్ది. అది మీతో జ్ఞానం. అర్థమైందా? ఓకే సార్. ఒకసారి చూడు. ఎరా ఇంకెవడన్నా మాట్లాడతారా? సరే, ఓకేరా, క్లోజ్.